చెప్పండి. అమ్మా, నాకు సకల సంపదను అనుగ్రహించు తల్లి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఎవర్రా నువ్వు? నేను ఛత్తీశ్వరుడిని. ఛత్తీశ్వరుడిరా? నేను మహాలక్ష్మి కోసం తపస్సు చేస్తున్నాను. నువ్వెందుకు వచ్చావు? మహాలక్ష్మి రాదు. ఎందుకు రాదు? విష్ణు ఇంత చెత్తుంటే నేనే వస్తాను. మహాలక్ష్మి రాదు. అయితే ఈ చెత్తంతా ఊడ్చి పరిశుభ్రం చేసి ఆ మహాలక్ష్మిని ధ్యానం చేసి ప్రసన్నం చేసుకుంటా. వద్దు 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 నువ్వెవర్రా? ఈ చెత్తంతా ఎవరు పోసారు ఇక్కడ? మీ దర్శనం అయితే ఈ చెత్త ఉంటే ఆ మహాలక్ష్మి రాదురా. సమంతారా? సమంతా ఎవర్రా? ఇలా చెత్త ఉంటే వాళ్ళందరూ నాకెందుకురా? నాకు మహాలక్ష్మి రావాలి. నేను ఇదంతా పరిశుభ్రం చేస్తాను. మిమ్మల్ని నా సూర్యోపాసన శక్తితో భస్మం చేస్తాను. మా మహాలక్ష్మి దర్శన భాగ్యం కలిగించావా తల్లి? ధన్యుణ్ణి ధన్యుణ్ణి తల్లి. నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో. అమ్మా, నా తపస్సు ఫలింపజేశావు తల్లి. నా ఇల్లంతా కాదు కాదు, మా రాష్ట్రం అంతా కాదు, మా దేశమంతా మేము పరిశుభ్రంగా ఉంచుకునేలా అనుగ్రహించు తల్లి. మాకు అలాంటి బుద్ధిని కలిగించు. అదేంటి, నీకోసం ఏదన్నా కోరుకుంటామనుకుంటే దేశమంతా శుభ్రంగా ఉండాలని అడుగుతున్నావు? ఇదెక్కడి చోద్యం? అమ్మా, నాకు ఇప్పుడే అర్థమైంది. నా కోసం మనం కోరుకుంటే నాకు మాత్రమే పరిమితం అవుతుంది. ఈ చెత్తంతా పుట్టి పరిశుభ్రం చేయగానే నాకు వచ్చావు తల్లి. నాకు అర్థమైంది. ఎక్కడ పరిశుభ్రంగా ఉంటే నువ్వు అక్కడ ఉంటావనేది తెలిసింది.
కనుక మా దేశమంతా మేము పరిశుభ్రంగా ఉంచుకుంటే అందరినీ నువ్వు అనుగ్రహిస్తావు, అందరూ సకల సంపదలతో బ్రతుకుతారు. అందుకనే ఈ వరం కోరుకున్నాను తల్లి. అదా రహస్యం? అలాగే తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను. దేశం అంతా శుభ్రంగా ఉండాలంటే పచ్చని చెట్లు నాటాలి. మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించు. కదా ధన్యుని తల్లి, తప్పకుండా నీ ఆదేశాన్ని నేను పాటిస్తాను. పెట్టు రావి చెట్టు, గంగ రావి చెట్టు, దారంత యాప చెట్టు, మరి గానుగ చెట్టు, ఇదర కన్నేరు చెట్టు, నేరేడు చెట్టు, ఒడిపులు పూల చెట్టు, పొన్న చెట్టు, ఇంట్లో మామిడి చెట్టు, చెరుకు గట్ల కొబ్బరి చెట్టు, పొలం గట్ల చింత చెట్టు, పొలిమేరల మర్రి చెట్టు, చెట్టు రావి చెట్టు, గంగ రావి చెట్టు, దారంత యాప చెట్టు, మరి గానుగ చెట్టు, పెద్ద పెద్ద తుఫానులే రాని యమునా చెట్లు, వానలు కురిపించి వరదలనే అరికట్టు, గాలిలో దుమ్ము ధూళి ఆకులతో ముడిసిపెట్టు, నీడనిచ్చి పళ్ళనిచ్చి ప్రాణాలే నిలబెట్టు, ఎండ వేడి తగ్గించి ఎంతో హాయి తెచ్చిపెట్టు, తరతరాలు తన సర్వం లోకానికి పంచిపెట్టు. అందుకే చెట్టు నాటడంలో నువ్వు మనసు పెట్టు. పెట్టు రావి చెట్టు, గంగ రావి చెట్టు, దారంత యాప చెట్టు, మరి గానుగ చెట్టు, పెట్టు రావి చెట్టు, గంగ రావి చెట్టు, దారంత యాప చెట్టు, మరి గానుగ చెట్టు. చెట్టు నాటితే పుణ్యమయ, చెట్టు నాటితే పుణ్యమయ, ఏంటండి రక్షిత రక్షిత ఏంటి అసలు? ఏంటిది ఈ ముక్కలేంటి? ఇదేంటి? మా కావాలి ఎక్కడికి వెళ్తాను? ఎవరు మీరు? ఎవరయ్యా మీరు? ఈయన మా తెలుగు మాస్టర్, మా గురువు గారు. ఈయన 10 లక్షల చెట్లు నాటించారు. మన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా వృక్షమిత్ర అవార్డు కూడా తీసుకున్నారు. అవునా? కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అవార్డు ఉంటారు మీరు? అయితే గొప్పవారు ఉంటారు. ఇంతకీ ఈ మొక్కలు ఏం చేద్దామని పూజ చేద్దామనే? అమ్మా వెళ్ళి బాబు ఏం చేస్తున్నారు? ఆనదు ఆనదు ఆగితే పాలదు. ఆహా తప్పునైనా మీ ఇంట్లో మరుగుదొడ్లు లేవా? ఇందులో బట్టి బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ ఇక్కడికి వస్తే హాయి, అక్కడికి కూడా చెప్పండి బాబు. ఈ హాయి కోసం ఇక్కడ వస్తే నాకు దోమలు వస్తుంది. ఆ దోమలు దినానికి వస్తే రోగాలు వస్తాయి. అంతే కదా, ఒక చిన్న వ్యాక్సిన్ ముందు మా భీమవరం మాస్టర్ అంటే ఎవరు తెలుసా నీకు? శ్రీవారి మాస్టర్ గారు. అయ్యో మాస్టర్ గారు, అయ్యో నమస్కారం నమస్కారం నమస్కారం. పాఠాలు చెప్తున్నారు మాస్టర్ గారు. అంతేకాదు మా అన్నకి మీరు డబ్బులు లేకపోతే మీరు డబ్బులు ఇచ్చారు, బ్రహ్మాండం చదివించారు. ఇప్పుడు డెకాయిట్తో కోర్టు కంపెనీ ఇంజనీరింగ్ పని చేస్తాను మాట్లాడు. విషయాలు గుర్తున్నాయి. చిన్నప్పుడు నేను పరిశుభ్రత గురించి పాఠం చేశానే, అది మర్చిపోయింది. అది తప్పైపోయింది, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు బాబు బాబు తప్పు చేసినంత నువ్వు ఇలా 10 నిమిషాలు లాంటి ఈ తప్పు అంతే కదా నాడేద్దాం మాట్లాడు. నీ పుట్టిన రోజున పెట్టు ఒక చెట్టు, నీ పెళ్లి రోజున పెట్టు మరో చెట్టు, పిల్లోడ పుడితే పెట్టు ఒక చెట్టు, ప్రమోషన్ వచ్చిందా పెట్టు ఒక చెట్టు, ఇల్లు కట్టుకున్నావా ఇంట్లో పెట్టు చెట్టు, ఇంక్రిమెంట్ వచ్చిందా పెట్టు ఇంకో చెట్టు, పితాగి అందరి చేత పెట్టించదా చెట్టు, నీ జన్మే ధన్యమున్నది
జన్మభూమి మీదొడ్డు పెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు కరంతడాప చెట్టు మరిగానుగ చెట్టు ఇదలా కన్నేరు చెట్టు నేరేడు చెట్టు ఒడిపులు పూల చెట్టు కొన్న చెట్టు. మమ్మల్ని క్షమించండి బాబు. దత్తాసురులా వచ్చి తపోభంగం చేశావు. బాబా నేను సత్యశక్తి కాదు, గురుగారు మాట విని మొత్తం మారిపోయాను. ఇప్పుడు చెట్టుకి చుట్టాలి, అందుకే మేము కూడా స్వచ్ఛ భారత్లో పాల్గొనాలని ఈ వెంట వెళ్ళాలి. జై స్వచ్ఛ భారత్, జై చూసారా సంతోషం. అందరం బాబా మీరు చెప్పినట్లుగా మా వాళ్ళందరూ కూడా స్వచ్ఛ భారత్లో మోడీ గారు చెప్పినట్టుగా స్వచ్ఛ భారత్ మీరా స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛాంధ్ర. జై స్వచ్ఛాంధ్ర. జై స్వచ్ఛాంధ్ర.